బట్టి కొన్ని మాటలు ధ్యానించుకుని ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించడానికి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మనం ధ్యానించుకుని ఆ తర్వాత మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో మనము ఆరాధించి ఆ ప్రభుని కనపడదాం. రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కీర్తనలో 51వ అధ్యాయం, కీర్తనలో 51వ అధ్యాయము 7వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. పేజీ నంబరు 478వ పేజీ, కీర్తనలు 51వ అధ్యాయము 7వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండనట్లు నీవు నన్ను కడుగుము. మరోసారి చదువుకుందాం. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండనట్లు నీవు నన్ను కడుగుము. ఆత్మ సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్న మా ప్రభువా, ఇప్పుడు వరకు నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి ప్రభువా పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. నీ వాక్య భాగంలో ప్రవేశిస్తుండగా నీ దాసు నేను బలపరచుము, నీ ఆత్మతో అభిషేకించునైనా తండ్రి, కొరత లేని ఆత్మను నైనా తండ్రి నీ దాసునికి అనుగ్రహించి అయ్యా నీవే నన్ను బలపరిచి వాడుకోవాల్సిందిగా వేడుకుంటూ, ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా త్వరపెట్టి నీ సన్నిధికి నడిపిస్తూ రమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 51వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చినాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. నీవు నన్ను కడుగుము. ఎట్లా కడగమన్నాడు? తెల్లగా ఉండేటట్లంట. ఎట్లాగా ఉండాలని? తెల్లగా ఉండాలని ఆ యొక్క దేవుడు నీ అడుగుతున్నాడు. హిమము కంటే నేను తెల్లగా ఉండనట్లు, హిమము కంటే నేను తెల్లగా ఉండనట్లు నీవు నన్ను కడుగుము. కడగటానికి మనలో ఏమండి అండి? మనం తెలుపు కావాలన్న, హిమము కంటే తెల్లగా ఉండాలంటే మనలో తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగయ్యా అన్నాడు. అంటే దావీదులో గాని ఆనాడు నీలో నాలో గాని ఏముంటే దేవుణ్ణి మనం అడుగుతూ వచ్చినాము. దావీదు దేవుని దగ్గర తన పాపము ఒప్పుకుంటూ తన జీవితంలో తన పాప జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకుని తెల్లగా హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగుము అంటున్నాడు. అంటే మనలో ఏముంది? ఏమేమి కడిగాడు యేసుక్రీస్తు ప్రభు వారు? మనలో ఉన్నాయి ఏంటి? మనము కడుక్కుంటాం. ఎందుకు కడుక్కుంటామండి? కాలు కడుక్కుంటాం. ఎందుకు కడుక్కుంటాం? దుమ్ము ఉందని, మట్టి ఉందని కడుక్కుంటాం. చేతులు కూడా ఎందుకు కడుక్కుంటాం? తిన్న ఆహారం తిన్నప్పుడు కడుక్కుంటాం, ఆహారానికి ముందు కడుక్కుంటాం, అంతేనా? మళ్ళీ అంతేకాకుండా ఇంక మనకి మొహాన్ని కూడా కడుక్కుంటాం, ఒంటిని కూడా కడుక్కుంటాం. అంటే పైన మన పైన ఏముంటే కడుక్కుంటున్నామంటే చెమటతో వాసన వస్తుందని చెప్పి ఆ వాసన పోవటానికి ఒళ్ళంతా కడుక్కుంటాం. చేతికుండా మరి ఎంగిలి పోవటానికి ఏం చేస్తామంటే చేతిని కడుక్కుంటాం. కాలకుండా దుమ్ము మట్టి పోవాలంటే కాళ్ళను కడుక్కుంటాం. అందుకని ఇవన్నీ కూడా కడుక్కోవడం ఏంటంటే శుభ్రపరచుట. అంటే మనిషి శిరస్సు మొదలుకుని సిరిపాదం వరకు ఏంటి అంటే మానవుడు
కడుక్కునేవాడు ఉండాలి లోకంలో. అయితే ఇంకొకటి ఉంది, కడుక్కోవడం అంటే హృదయాన్ని కడగాలి. హృదయాన్ని కడగాలంటే హృదయంలో ఏముంది కడగడానికి అంటే పాప జీవితము కలిగి ఉండాలి. అయితే పైకి శరీరాన్ని కడుక్కుంటున్నామో, హృదయాన్ని కడుక్కోవాలంటే ఎవరు కడగాలి హృదయము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన హృదయాన్ని కడగాలి. ఆయన కడిగితే తప్ప మన హృదయంలో ఉన్న మస్టు మలినము పాపము అన్ని కూడా తొలగిపోవు. అందుకనే మన హృదయములో ఏమేమి ఉంటే దేవుడు మనల్ని కడుగుతూ వచ్చినాడు అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 51వ కీర్తనలో ఏమని రాయబడుతూ వచ్చింది? 2వ వచనం చదవండి. నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచుము. ప్రియులారా, ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? కడగటానికి మానవ హృదయంలో ఏముంది అంటే ఏముందండి? దోషం ఉన్నది. ఏముందండి? దోషము. ఈ దోషాన్ని బట్టి మానవుడు దేవుని యొద్దకు వెళ్ళలేకపోతున్నాడు, మానవుడు దేవుని చెంతకు చేరలేకపోతున్నాడు, మానవుడు దేవుణ్ణి ప్రక్కన కుడిపార్శ్వన ఉండలేకపోతున్నాడు, మానవు యొక్క మార్గంలోకి రాలేకపోతున్నాడు. అందుకని ఈ దోషములు కడగాలంటే ఒకటే, ఎవరు కడుగుతారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నా దోషములు కడిగేవాడిగా ఉన్నాడు. అందుకని అక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? నా దోషము పోనట్లు. ఏం పోవాలండి? దోషము పోవాలంట. దోషము పోనట్లు నన్ను కడగమని చెబుతున్నాడు. అందుకని హెజ్కేలు గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. రండి, హెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము. హెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటయ్యా ఆ మాట అంటే 23వ వచనం చదవండి. 39:23. మరియు ఇశ్రాయేలీయులు తమ దోషముల బట్టి వారు ఖడ్గము చేత కూలినట్లు వారిని బాధించు వారికి అప్పగించిననియు అన్ని జనులు తెలుసుకుందరు. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది అంటే మరియు ఇశ్రాయేలీయులు తమ దోషమును బట్టి చెరలోనికి ఎక్కడికి వెళ్ళారండి? వీళ్ళు చెరలోకి వెళ్ళారండి. దోషాలు ఉన్నాయి మానవుల్లో. ఏమండి అండి? దోషం ఉంది. దోషాన్ని ఉండబట్టి మానవుడు ఎక్కడికి వెళ్ళాడంటే చెరలోనికి వెళ్ళాడు. చెరలోనికి వెళ్ళాడు. ఆ చెరలోనికి వెళ్ళిన మానవుడిని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుని యొక్క దోషము ఏం చేయబడాలంటే కడగబడాలి. 130వ కీర్తనలో ఒక మాట ఉంది. రండి, 130వ కీర్తనలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే 130వ కీర్తన ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే 130వ కీర్తనలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏందంటే 8వ వచనం, ఇశ్రాయేలు దోషములన్నిటినీ ఆయన వారిని విమోచించును. ప్రియులారా, ఇశ్రాయేలు దోషములన్నిటిలో నుండంట ఏం చేశాడు? వారిని విమోచించాడు. అంటే కడిగాడు. ఏం చేశాడమ్మా? కడిగాడు. పాపాన్ని మనం ఒంటిని ఏ రీతిగా శుభ్రపరుచుకుంటామో నీలో ఉన్న నాలో ఉన్న పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు బాగుగా అంటే నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగుమని రాయితూ వచ్చి. అంటే ఏం చేశాడు? ఇప్పుడు కడిగాడు, దోషాలను కడిగాడు. దోషాలను బట్టి మనము లెక్కైతే చెరలోనికి వెళ్ళాల్సిన వారిని, లెక్కైతే అన్ని జనులకి అప్పగించబడాలి. లేకపోతే మరి దేవుని యొక్క కోపాన్ని బట్టి వారు మరి దేవుడు అంటే వారికి పరముక్కుడై ఉన్నాడంట, అంటే విముఖుడై ఉన్నాడు. అందుని బట్టి ఈ లెక్కైతే వీళ్ళు దోషాన్ని బట్టి దేవుని యొద్దకు రావటానికి అర్హత లేదు. అయితే ఆ దోషాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు కడిగి విమోచించి తన యొద్దకు చేర్చుకుంటూ వచ్చినాడు. ఇది మొట్టమొదటిది. రెండవదిగా చూస్తే
రాయబడుతూ వచ్చిన మాట ఏంటి అంటే, రెండోదిగా ఏమని రాయబడుతూ వచ్చింది అంటే, అందుకని ఇంకొక మాట కూడా ఉందండి దోషంలోని. ఏందయ్యా అంటే, రెండో మాట కాదు, మొదటి మాటలోనే ఒక మాట ఉంది. ఏ మాట అంటే, ఇర్మియా గ్రంథం 31:30లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. అది నేను చెప్పలేదు కానీ ఏమని రాయబడుతూ వచ్చింది, మొదటి మాటలోనే 31:30, ప్రతి వాడు తమ దోషముల చేతనే. అది ఏమమ్మా, దోషముల చేత మానవుడు ఏం పొందుతాడు? మృతి పొందుతాడు. దోషముల చేత మానవుడు ఏం పొందుతూ వచ్చినాడంటే మృతి పొందుతూ వచ్చినాడు. నువ్వు నేను కూడా ఏం పొందాల్సిందండి? మృతి పొందాల్సిన మనల్ని ఆయన ఏం చేశాడు? మన దోషములన్నింటిలో నుండి మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. నిజంగా ఆ గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నిన్ను నన్ను కడిగే వాళ్ళు ఎవరు లేరంట, నిన్ను నన్ను శుద్ధి చేసేవి ఎవరు లేరంట, నాలో ఉన్న మలినాన్ని పోగొట్టేది ఎవరు లేరంట. ఒక్కడే ప్రభు యేసుక్రీస్తు వారి భూమి మీదకి దిగి వచ్చాడు. ఎవరి కోసం? నీ నా కోసం భూమి మీదకి దిగి వచ్చాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభా, నా కోసం దిగి వచ్చావు, నా దోషములన్నిటిలో నుండి ప్రభా లెక్కైతే నేను మృతి పొందాలి. నువ్వు నన్ను విమోచించి ప్రభా, నన్ను విమోచించిన దేవుడిగా నాకు ఉన్నందుకు స్తోత్రాలని ప్రభు సన్నిధిలో మనం ఆరాధించే వారికి ఉండాలి. రెండో మాట చూస్తే రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, యెషయా గ్రంథము, రండి యెషయా గ్రంథం రెండో మాట 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4:4 యెషయా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనము. తీర్పు తీర్చు ఆత్మల వలనను దహించు ఆత్మ వలనను సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేసినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తము దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు చాలండి. ఇక్కడ రెండో మాట ఏం కనబడుతుందంటే కల్మషము. ఏం కనబడుతుందండి? మొదటిది ఏంది? దోషము కనబడుతుంది. రెండోది ఏం కనబడుతుంది? కల్మషం. కల్మషం అంటే దాన్ని ఏమంటారు? అపవిత్రత. ఏమంటారండి? అపవిత్రత. అందుకని ఈ కల్మషము పోవాలి, ఈ కల్మషం పోవాలి, ఈ అపవిత్రత పోవాలి. ఈ అపవిత్రత పోవాలంటే నీవు దగ్గరికి నువ్వు నేను ఎక్కడికి వెళ్ళాలంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అయితే యేసు ప్రభువే మనం వెళ్ళలేనప్పుడు యేసు ప్రభువే ఏం చేశాడు? మన యొద్దకు వచ్చాడు. మన యొద్దకు ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? మనలో ఉన్న కల్మషాన్ని ఏం చేశాడమ్మా? కడిగి వేశాడు. అందుకనే రాయబడి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, రండి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం చదవండి. మీ అపవిత్రత యావత్తు పోయినట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుదును. మీరు విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. ప్రియులారా, వీళ్ళ అపవిత్రత కల్మషం కలగటానికి కారణం ఏంటంటే వారు విగ్రహాల వలన, అంటే విగ్రహాలు ఏం చేశారంటే వాళ్ళు పూజ చేస్తూ వచ్చినాడు, విగ్రహాలకు నమస్కరిస్తూ వచ్చినాడు, విగ్రహాల యొక్క దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి పూజించిన దాన్ని బట్టి అంట వారిలోనికి ఏమొచ్చిందంటే అపవిత్రత, అంటే కల్మషము. కల్మషం వచ్చింది. ఆ కల్మషాన్ని దేవుడు తీసివేయటానికంట దేవుడే వారి ఎదుగు వచ్చాడు. ఏమన్నాడు? మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయో తీసివేసి చదవమ్మా. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. రాతి గుండె మీలోడు తీసివేసి మాంసపు గుండె మీకు. చూశారా మనలో ఏముందయ్యా అంటే కల్మషము. ఈ కల్మషాన్ని ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవిత్రతను నాలో నుండి ఏం చేశాడమ్మా? తీసివేసి ఏమిచ్చాడు? నూతన హృదయాన్ని ఇచ్చాడు. నూతన హృదయం ఇచ్చాడంట. ఇంకేమిచ్చాడండి?
నూతన స్వభావం ఇచ్చాడంట. ఇంకా రాతి గుండె మీలో నుండి తీసివేసి, చూశారా అంతకుముందు ఎలా ఉందో ఏంటి కల్మషం, ఈ అపవిత్రత ద్వారా రాతి గుండె ఏమైపోయిందంటే రాయి అయిపోయింది. ఏమైపోయింది? రాయి అయిపోయింది. అంటే కరిగేది లేదు, కరిగేది లేదు, జాలిపడే లేదంట. ఆ రాయికి ఏ మాత్రం చలనం కూడా లేదంట. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అంట, ఆ అపవిత్రతను ఏ మాత్రం కూడా పోగొట్టుకోలేని స్థితిలో మనం ఉన్నప్పుడు అంట, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ యొద్దకు నా యొద్దకు శుద్ధ జలాన్ని చల్లాడంట. నీలో ఉన్న నాలో ఉన్న అపవిత్రతను తీసివేశాడు, నూతన హృదయాన్ని ఇచ్చాడు, నూతన మనసు ఇచ్చాడు, నూతన ఆత్మనిచ్చాడు. రాతి గుండె నీలో నాలో తీసివేసి మాంసపు గుండెను అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇంత గొప్ప దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా? లోకంలో ఎక్కడన్నా ఉన్నాడా ఇంత గొప్ప దేవుడు? కల్మషాన్ని తీసివేసే దేవుడు, అపవిత్రతను తీసివేసే దేవుడు ఎవరు ఉన్నారా? అయ్యా నేను అపవిత్రత కలిగి ఉన్నానయ్యా, నా అపవిత్రతను తీసివేయ్యా అంటే ఏమంటాడు మానవుడు? నా వల్ల ఏమైంది అయ్యా అపవిత్రతను తీసేయాలంటే? నా వల్ల ఏమైంది? నేను అపవిత్రతని, నేనే ఒక అపవిత్రుడిని, నేను అపవిత్రతను తీసివేయటానికి నేనెంతటి వాడిని. అందుకని నీలో ఉన్న నాలో ఉన్న అపవిత్రతను అంతటిని ఏం చేశాడమ్మా ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసివేశాడు, కడిగాడు, శుద్ధి చేశాడు, పవిత్రపరిచాడు. మాంసపు గుండె మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇంకా కింద అనేకమైన రాయబడుతూ వచ్చి కనుక సమయం లేదు కనుక ఇటు ధన్యతలోనికి దేవుడు తీసుకొచ్చి వస్తున్న ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలమంటే ఆరాధించి గణపరిచి మహింపరిచేవారికి ఉండాలి. అంతేకాకుండా ఇంకొక మాట చూస్తే, మూడో మాట చూస్తే ఏమని రాయబడుతూ వచ్చింది? మూడో మాట, మొట్టమొదటిది దోషాన్ని కడిగివేయాలి, రెండోది కల్మషాన్ని కడివేయటానికి దేవుడు దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. మూడోదిగా చూస్తే రండి ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. యెరూషలేమా నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగివేసుకునుము, ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. ఇక్కడ ఆయబడుతూ వచ్చిన మాట మూడో మాట ఏంటయ్యి అంటే ఏమిటానో? మూడో మాట చెడుతనము. ఒకటి దోషము, రెండోది కల్మషము, మూడోది చెడుతనం. ఈ చెడుతనాన్ని ఏం చేయాలి మానవుడు అంటే? కడిగి వేసుకోవాలి. ఎలా కడిగి వేసుకుంటాడు? ప్రభా నీ చెడుతనము నేను కడిగి వేసుకోవాలంటే నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఎవరు కడుగుతారు? నువ్వే కడుగయ్యా. ఏం చేయాలి? నువ్వే కడుగు అయ్యా, నువ్వే కడుగు. నువ్వు కడిగితే ఈ నాలో ఉన్న చెడుతనంతా పోయిందయ్యా, నువ్వే కడుగయ్యా అని చెప్పి ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రభుని అడుగుతూ ఉండాలి. ప్రభుని అడిగినప్పుడు అంట దేవుడు ఏం చేస్తాడు? ఈ చెడుతనాన్ని. అందుకని మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయం రండి. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏందయ్యా ఆ మాట అంటే మొదటి రాజులు 16వ అధ్యాయము 25వ వచనము. ఓమ్రి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గంగా ప్రవర్తించేనో చాలండి. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? ఓమ్రి అనే రాజు ఏం చేస్తూ వచ్చినాడండి? చెడుతనము. ఏం చేశాడు? చెడుతనము జరిగిస్తూ వచ్చినాడంట. ఈ చెడుతనం ఏంటి? ఏం చెడుతనం జరిగించాడు? ఏం చెడుతనం జరిగించాడు? ఆ పట్టణములో అంట ఒక దేవతలు ఒక పట్టణం కట్టించి దానికి శోమ్రోన్ అని పేరు పెట్టి ఆ తర్వాత దానిని అక్కడ ఏం చేస్తూ వచ్చినాడంటే దేవతలను ఒకటాటిని నిలబెడుతూ వచ్చినాడు. నిలబెడుతూ వచ్చిన తర్వాత మంచిగానే బాగానే మొదట్లో
ఆరంభం కొంత బాగానే ఉండేది, తర్వాత ఎలా ఉందంటే తన జీవితం అంతా చెడుతనంతో నిండిపోయిందండి. చెడుతనంతో నిండిపోయింది. ఆ చెడుతనంతో నిండిపోయిన ఓమ్రి మరీ దుర్మార్గం అంట. అంటే ఎవరు చేసినట్లు? నెబాతు కుమారుడైన యెరోబోము చేసిన పాపము కంటే అధికంగా పాపం చేశాడంట. అందుకని ఆ పాపము దుర్మార్గపు పని అంట. మనము కూడా ఒకప్పుడు చేస్తూ వచ్చినామంట. అందుకని మనలో ఏముంది అంటే చెడుతనము. ఈ చెడుతనాన్ని మనం కడిగి వేసుకోలేకపోతూ వచ్చినాం. ఈ చెడుతనాన్ని మానలేకపోతూ వచ్చినాం. ఈ చెడుతనంలో నుండి బయటికి రాలేకపోతూ వచ్చినాం. ఈ చెడుతనం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే నిత్య నరకానికి తీసుకెళ్లేటట్టుంది. అలాంటి చెడుతనంతో నిన్ను నన్ను ఆ చెడుతనాన్ని కడగటానికి యేసు ప్రభువారే ఈ లోకానికి దిగివచ్చి నేను ఆ చెడుతనాన్ని కడిగివేయటానికి ఇష్టపడుతూ వచ్చినా అంట. అందుకని యోహాను సువార్తలో ఇంకొక మాట ఉందండి. ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఇది 3వ మాట. 4వ మాట ఏం రాయబడుతూ వచ్చింది? తర్వాత యోహాను సువార్తలోకి వెళ్దాం. 4వ మాట 1వ అధ్యాయం యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము మీ దుష్క్రియలు నాకు కనబడకుండా అది ఏం కడిగేసుకోవాలండి? ఏం కడిగి వేసుకోవాలి మనం? దుష్క్రియలు అంటే మనలో ఏమండి అంటే దుష్క్రియలు కలిగి ఉన్న వారు ఉన్నాం. అందుకని మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడే. దుష్క్రియలు కలిగిన వారు ఉన్నాం. దుష్టుని క్రియలు కలిగిన వారు ఉన్నాం. ఈ దుష్టుని క్రియలు కలిగిన వారు ఏంది? తనంతటి వారు తీసి ఏదైనా సరే అమ్మా, నీ 4 గంటల పాపంలో ఏది కూడా నువ్వు నేను తీసివేసుకోలేకపోయాం. నువ్వు నేను కూడా కడుక్కోలేకపోయాం. నువ్వు నేను కూడా శుద్ధి చేసుకోలేకపోయాం. నువ్వు నేను కూడా పవిత్రలోని రాలేకపోతూ వచ్చినా. నువ్వు నేను కూడా మరి పరిశుద్ధుడైన దేవుని ఎదుకు రాలేకపోతూ వచ్చినా. ఆ పరిశుద్ధుడైన దేవుని కలుసుకోవాలంటే ఇవన్నీ 4 గంటల పాపములు ఏమవ్వాలమ్మా? కడగాలి. అందుకని ఆయన ఏమన్నాడు? హిమమ కంటే నన్ను తెల్లగా ఏం చేయమన్నాడమ్మా? హిమమ కంటే నన్ను తెల్లగా ఉండినట్లు నన్ను కడుగుము. అంటే తెల్లగా ఉండాలంటే ఈ 4 గంటల పాపాలు కడగబడాలి. ఈ 4 గంటల పాపాలు కడగబడాలి. ఈ 4 గంటలే కాదండి, ఇంకా అనేకమైన ఆ పాపాలన్నీ కడగబడాలి. అందుకని ఒక మాట రాయబడింది. ఈ 4 గంటల పాపాల బదులు ఒక మాట యేసు ప్రభు వారిని పేతురు అడుగుతూ వచ్చినాడు. ఏమని అడుగుతూ వచ్చినా అంటే యోహాను సువార్త 13వ అధ్యాయములో ఏమని రాయబడుతుంది? యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు. యేసు ప్రభు వారి శిష్యుల్ని ఒక మాట అంటూ వచ్చినాడు. ఏమంటూ వచ్చినాడు? యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనం చదవండి. నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో నేను చూడండి ఇక్కడ. అందుకు యేసు అన్నాడు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదని. వీళ్ళారా, యేసు ప్రభు వారు కడగపోతే యేసు ప్రభు వారిలో మనకేమి లేదండి? పాలు లేదు. ఇప్పుడు ఎవరు కడిగారు? అందుకని పేతురు అన్నాడు, అయ్యా నా పాదాలు నువ్వు కడగటం ఏంటయ్యా అంటున్నాడు. అయితే యేసు ప్రభు ఏమన్నాడు? నేను కడగని ఎడలా నీవు నాతో పాలు లేదు. ఇప్పుడు ఆయనతో పాలు కలిగి ఉండాలంటే ఏం చేయాలమ్మా? కడగబడాలి. ఇప్పుడు పాపాలు 4 గంటలు అంటే ఒక వారం ఒక్కొక్క యుగంలో మన పాపాలు అన్ని కూడా తెలియపరచబడుతూ వచ్చినాయి. 4 పాపాలు 4 పాపాలు కడిగాడు. ఏ పాపం అండి? మొట్టమొదటి పాపము దోషం కడిగాడు. 2వది కల్మషం కడిగాడు. 3వది చెడుతనాన్ని కడిగాడు. 4వది దుష్క్రియలు కడిగాడు. ఇవన్నీ కడగబట్టి ఆయనతో పాలు పొమ్ములు పొందుతాం. ఆయన దేనితో కడిగాడు? అందుకని మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం
చదవండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము అన్యోన్య సహవాసం గలవారే. అప్పుడు చూడండి, అక్కడి నుంచి చూడండి, ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మేము సువార్తలు ఏం చెబుతామంటే యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనలను పవిత్రపరచును అని సువార్తలో చెబుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేశాడు దేవుడు? నువ్వు నేను అపవిత్రులమే, 4 అంతల పాప దోషాలతో నిండుకున్నాం. 4 అంతల ఒక కల్మషము, ఒక దోషము, ఒక చెడుతనము, ఒక దుష్క్రియలో ఈ లక్షణాలు మనం కలిగి ఉండ మనల్ని దేవుడు ఏం చేశాడంటే అప్పుడు యేసుప్రభువు అన్నాడు, అయ్యా నేను నిన్ను కడగని ఎడలా నాతో పాలు లేదు కనుక నేను కడుగుతున్నా. నిన్ను ఎట్లా కడుగుతావు ప్రభా? ఎట్లా కడుగుతావు అంటే నా రక్తముతో నేనేం చేస్తాను? శుద్ధిని చేస్తాను. అందుకని యేసు రక్తం ఏం చేసిందమ్మా? ప్రతి పాపము నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మనము ఎక్కడికి వచ్చాం? పవిత్రతలోనికి వచ్చాం. కడగబడిన మనం ఎక్కడికి వచ్చాము? పవిత్రతలోనికి వచ్చాం. పవిత్రతలోనికి వచ్చిన మనము ఇప్పుడు ఏ రక్తము చేత? యేసు రక్తం అన్నాడు. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో 13-14 వచనాలు అక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? 7వ అధ్యాయము 13-14 వచ్చి అందుకు నేను చెప్పాను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. పిల్లరా, వాటిని ఏం చేసుకున్నారమ్మా? తెలుపు చేసుకొనిరి. ఇప్పుడు వచ్చింది ఆ తెలుపులోనికి. హిమము కంటే నన్ను తెల్లగా. ఇప్పుడు వచ్చిందా? అర్థం వచ్చిందా దానికి? ఇప్పుడు ఏం చేశాడు? గొర్రెపిల్ల రక్తము ద్వారా అంట ఏం చేసుకున్నారు? వారు తమ వస్త్రాలు ఉతుక్కున్నారు. వాటిని ఏం చేశారంటే తెలుపు చేసుకున్నారంట. తెలుపు చేసుకున్న రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. అదే రక్తం, అదే రక్తం. ఎడ్ల రక్తమా? మేకల రక్తమా? గొర్రెల రక్తమా? కోళ్ళ రక్తమా? ఏ రక్తం మానవుడు పాపాన్ని తీసివేసిందంటే యేసు రక్తము. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. ఈ క్రీస్తు రక్తం ద్వారా ఇప్పుడు ఈ వస్త్రాలు అనగా హృదయము ఏమైంది? హృదయాన్ని ఏం చేసామమ్మా? అక్కడ ఏం రాయబడింది? హృదయాన్ని తెలుపు చేసుకున్నాం. ఏం చేసుకున్నాం? హృదయాన్ని తెలుపు చేసుకున్నాం. హృదయాన్ని ఏం చేసామో? బట్టలు ఉతుకుతామండి. ఏం చేస్తాం? బట్టలు ఉతికిన తర్వాత మంచి నీళ్ళు ఏం చేస్తాం? జాడిస్తాం. జాడిస్తే ఏమైంది? ఒక బకెట్ తవ చేస్తావా? ఒక బకెట్ సరిపోయిద్దా? ఏం చేస్తా? ఇంకో బకెట్ ఏం చేస్తావు? ఒక బకెట్ జాడిచ్చినప్పుడు అంట ఆ బకెట్ లో ఉన్న నీళ్లు మురిగ్గా కనపడతాయి. ఆ తర్వాత మరలా ఆ మురికి నీళ్లు అన్ని ఆ బట్టలో ఉన్న గుడ్ల నీళ్ళని పిండి ఆ నీళ్లు పారబోసి మరలా ఫ్రెష్ గా నీళ్లు పట్టి మరలా ఏం చేస్తున్నాము? దానికి జాడిస్తున్నాం. జాడిచ్చి ఎండేస్తుంటే మురికి కనపడుతుంది. ఎట కనపడుతుంది? మురికి ఉన్నప్పుడు అలా నల్లగా కనపడుతుంది, మురిగిపోయినప్పుడు తెల్లగా కనపడుతుంది. అలాగే మన హృదయాన్ని దేవుడు ఏం చేశాడమ్మా? తెలుపు చేశాడు. ఒకళ్ళ హృదయమా? ఒకలా ప్రపంచంలో ఎంతమంది హృదయాలు తెలుపు చేశాడు? ఆ రక్తంలో కడిగాడు, శుద్ధి చేశాడు, పవిత్రపరిచాడు. అంతేకాకుండా నీకు నాకు తెల్లని వస్త్రాలు ధరింపజేస్తూ వచ్చినాడు. అంత గొప్ప దేవుడిని మనం ఏం చేయాలమ్మా? ఆరాధించాలి. ప్రభువా, ఇంత గొప్ప దేవుడివి, నన్ను హిమము కంటే తెల్లగా అయినట్లు నన్ను కడుగుతూ వచ్చిన దేవానికి స్తోత్రాలయ్యా. నన్ను తెలుపు చేసావు. నా వస్త్రాలు కాదు, నా హృదయాన్ని తెలియజేసి అయ్యా నీ సన్నిధిలో నన్ను కూర్చోబెట్టినందుకు స్తోత్రాలయ్యా అని చెప్పి మనం ఏం చేయాలమ్మంటే
ప్రభు సన్నిధిలో మనము ప్రభుని ఏం చేయాలమ్మంటే ఆరాధించే వారికి ఉండాలి. ఎవరు ఆరాధించారు? 84వ కీర్తనలో మొదటి వచనంలో ఎవరు ఆరాధించారా అని 84వ కీర్తన మొదటి వచనం చివరిగా చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించినట్టు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. చాలండి. ఏమండి, ఇక్కడ తెలుపు చేయబడిన తర్వాత ఎక్కడికి వచ్చామంటే మందిరంలోకి వచ్చాం. మందిరంలోకి వచ్చామన్నా తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఇంకా కింద 3వ వచనం ఏమన్నాడండి? సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా అంటున్నాడు. చూడండి, నా రాజా నా దేవా అంటున్నాడు. ఇంకేముందండి? ఎన్నో వచనంలో ఉంది ఆ మాట. 8వ వచనంలో యెహోవా సైన్యములకు అధిపతి దేవా నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవా నాకు చెవియొగ్గుము. ఇంకో మాట ఏమన్నాడు చివరిగా? సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు. ఈయన ఎలాంటి వాడు అంటే సైన్యములకు అధిపతి యగు యెహోవా. ఈయన సైన్యములకు అధిపతి యగు యెహోవా రాజా. ఇవన్నీ కూడా చాలా చూస్తుంటే చాలా చాలా పర్యాలు చాలా చాలా పదాలతో దేవుణ్ణి మరి ఆ రీతిగా పిలువబడుతూ వచ్చినాడు దేవుడు. అలాగే నిన్ను నన్ను కూడా కడిగిన తర్వాత మన సంతోషమునికి ఏం లేదమ్మా, మన సంతోషానికి అద్దు లేదు. ఎంత సంతోషమో, ఎంత ఆనందమో, ఎంత అసలు కేరింతలో ఎంత కేరింతలో. నిజమే, అంత సంతోషమో అంత ఆనందమో ఎక్కడన్నా దొరికిందా? ఎవరి దగ్గర దొరికిందా అంటే ఎవరి దగ్గర దొరకలా. అలాంటి ఆనందాన్ని మనకు అనుగ్రహించిన ఆ దేవాదేవుణ్ణి మనం ఏం చేయాలమ్మంటే ఆరాధించి ఆ ప్రభు నామాన్ని గణపరిచేవారిగా మనం ఉందాం. మొట్టమొదటి చెప్పండి, యేసు క్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను ఎలాగూ ఏ వచనము ద్వారా అంశమో ఏంటంటే హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగుము. ఎలాంటి స్థితిలో మనం ఉండాము, ఆయన ఎలాంటి విధములో నిన్ను నన్ను కడుగుతూ వచ్చినాడు. మనం ఏ స్థితిలో ఉండామంటే దోషముల చేత ఉండాం, కర్మశాల చేత నిండుకుని ఉండాం. 3వది చెడుతనం చేత నిండుకుని ఉండాం. 4వది దుష్క్రియల చేత నిండుకుని ఉండాం. ఈ 4 గంటల పాప జీవితాన్ని దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను కడుగుతూ వచ్చినాడు, నిన్ను నన్ను పవిత్రపరుస్తూ వచ్చినాడు, నిన్ను నన్ను ఆరాధికులుగా తెల్లని వస్త్రాలు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా నీకు నాకు మరి తన ఇంట్లోకి వచ్చి ధన్యతలోనికి తీసుకొచ్చి వచ్చినాడు. ఇప్పుడు నువ్వు నేను ఎవరు భాగమో ఎవరు పాలు. ఒక మాట ఉంది కదా, ఎన్నో అధ్యాయము, నీవే నా భాగము నా పాలు నా స్వాస్యం అన్నాడు. ఎన్నో అధ్యాయము? కీర్తన గ్రంథము 16 అధ్యాయం. ఈ మాట చదువుకుని మనం ఆరాధనకి వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథము 16 అధ్యాయము 5వ వచనం చదవండి. యెహోవా చూడండి, ఇక్కడ ఈ భక్తుడు ఇప్పుడు ఏమన్నాడు? అంతకుముందు పాపాత్ముడు, ఇప్పుడు ఏమయ్యాడు? భక్తుడిగా చేయబడ్డా. నువ్వు నేను భక్తులుగా చేయబడ్డా. ఇప్పుడు ఏమన్నామంటే యెహోవా నా స్వాస్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగము. చాలండి. అంతేకాకుండా మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యం నాకు. అది చూసారా ఏమేమి అనుగ్రహించాడో. ఆయనలోకి పాలు పంపులు పొందిన తర్వాత, కడగబడి పాలు పంపులు పొందిన తర్వాత ఏం అనుగ్రహిస్తూ వచ్చినంటే అప్పుడు ఆ భక్తుడు యెహోవా నా స్వాస్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగము కాపాడుచున్నావు, మనోహరమైన స్థలములో నాకు పాలు పంపులు ఇచ్చేవు, శ్రేష్టమైన స్వాస్యం నాకు కలిగింది. ఇంత గొప్ప దేవుడు నీకోసం నా కోసం మరణించాడు, నీకోసం నా కోసం ఆ కలవరి శిలువలో త్యాగం చేశాడు, నీకోసం నా కోసం 3 మేకుల మధ్య ఆయన దేవుడు ఏం చేశాడు? వేలాడుతూ వచ్చినాడు.
తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు కనుక వీరు క్షమించని మనల్ని క్షమించి ఆయన కలవరిశిలులో మరణించి రక్తము కార్చి నీ నా పాపమును కడిగి ఆ పరలోక రాజ్యానికి ఆ స్వాస్యానికి వారసులు చేసిన ఆ దేవుణ్ణి నీవు నేను ఆరాధి